హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన ఛానల్లో కదంబం రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఒక మెజర్మెంట్ బౌల్ తీసుకొని అందులో రైస్ అయితే తీసుకున్నాను. ముప్పావు వంతు రైస్ అంటే అందులో పావు వంతు పెసరపప్పునైతే తీసుకోవాలండి. వీటినన్నిటిని మంచిగా మనము ఈ క్వాంటిటీలో తీసుకున్నా సరిపోతుంది. లేకపోతే మేము ఇంకొంచెం పెసరపప్పు ఎక్కువగా యాడ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు రైస్ కొంచెం తక్కువ చేసి పెసరపప్పు మామూలుగా అయితే పెసరపప్పు యాడ్ చేసుకోండి. ఇంకా వాటిని నీట్గా శుద్ధంగా కడుక్కోవాలి. రైస్ని ఒక 3 సార్లైనా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే అంతలా మనం బయట కొనే రైస్ ఏవైనా సరే బాగా కెమికల్స్ యూస్ చేసి ఉంటారు కాబట్టి. ఆ తర్వాత రైస్లో మనకు వాటర్ క్వాంటిటీ అవసరం లేదండి. ఎందుకంటే మనము ప్రిపేర్ చేసుకోవాల్సిన ఈ రెసిపీ అనేది చాలా మంచిగా రైస్ అనేది బాగా మెదిగేటట్టు ఉండాలండి. ఎక్కువ క్వాంటిటీలో వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కిచిడి ఎలా ప్రిపేర్ చేస్తామో దానికి ఎంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటామో ఆ విధంగా అయితే యాడ్ చేసుకోవాలండి. ఇంకా రైస్ కుక్కర్ని పైన స్టవ్ మీద పెట్టేయాలి. ఆ తర్వాత చింతపండుని పక్కన నానబెట్టుకోవాలండి. ఫస్ట్ నార్మల్గా ఒక వాటర్లో యాడ్ చేసేసి చింతపండును ఫస్ట్ వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకొక వాటర్లో నానబెట్టుకోవాలి చింతపండుని. ఆ తర్వాత కొన్ని కాయగూరలు అయితే కట్ చేసుకోవాలండి. అవేనండి బంగాళాదుంప, బీన్స్, ఆ తర్వాత దోసకాయలండి ఇవి, ఇంకా టమోటా ముక్కలు, ఇంకా మీ దగ్గర పచ్చి బఠానీలు, అలాగే వంకాయ, ఇంకా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఆనియన్ మాత్రం అస్సలు యాడ్ చేయకూడదండి. మనము దేవీ నవరాత్రులలో చేసుకునే ఈ రెసిపీ కాబట్టి అమ్మవారికి వెల్లుల్లి అలాగే ఆనియన్స్ ఈ రెండు లేకుండా వంట అనేది ప్రిపేర్ చేయాలండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని తర్వాత వాటర్ అయితే యాడ్ చేసేసుకొని అందులో మనము కట్ చేసి ఉంచుకున్న ఈ కాయగూర ముక్కల్ని అన్నిటినీ మనము ఆ వాటర్లో యాడ్ చేసేసుకొని అలాగే కొంచెం కరివేపాకు, దాని తర్వాత 4 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని ఈ కాయగూరలన్నీ మంచిగా వాటర్లో మంచిగా బాయిల్ అవ్వాలండి. అలా బాయిల్ అయిన తర్వాత పూర్తిగా అవి మంచిగా స్మాష్ అయ్యే స్టేజ్కి వచ్చింది. ఆ టైంలో మాత్రమే ఈ చింతపండు రసాన్ని అందులో యాడ్ చేసుకోవాలండి. ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసుకునేటప్పుడు ఏదైనా స్ట్రైనర్ ఉపయోగించి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత అవి బాగా వాటర్ మరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు ఇక్కడ రైస్ అయితే అయిపోయిందండి. ఈ రైస్ని మంచిగా స్మాష్ చేసుకొని చూస్తున్నారా ఎంత బాగా ఉడికిందో. వాటర్ కొంచెం ఎక్కువ వేస్తే కనుక ఇలా ముద్దగా అయిపోతుంది రైస్. ఆ తర్వాత ఈ వాటర్లో కనుక ఈ రైస్ని మనమైతే యాడ్ చేసేయాలండి. అలాగే మీరు ఇందులోకి ఈ వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదా, ఆ టైంలో కొంచెం కారము అలాగే సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ రైస్ మీదకి యాడ్ చేస్తున్నాను. నిజానికి నేను పచ్చిమిరపకాయలు వేసాను కదా అనుకునే కారం కొంచెం తక్కువనే వేసానండి. అలాగే సాంబార్ పొడి కూడా యాడ్ చేశాను. ఇవి రెండు ఈ ఈ వాటర్లోకి ఈ రైస్ అంతా మంచిగా మెదిగిపోయేటట్టు నీట్గా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటూనే ఉండాలా. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. హై ఫ్లేమ్లో అయితే కనుక తొందరగా వాటర్ అంతా ఇంకిపోతుంది, రైస్ అనేది అంతగా కలవదు. కాబట్టి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం బెల్లం ముక్కని యాడ్ చేసుకోండి. ప్రతి ఒక్క రుచిని సరిచేయడానికి ఈ బెల్లం ముక్క అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే చూస్తున్నారా, వేడివేడిగా ఈ కదంబం అనేది ఆల్మోస్ట్ ఆల్ రెడీ అవ్వడానికైతే వచ్చేసింది. ఇప్పుడు ఈ కదంబంలోకి పోపు పెట్టుకోవాలండి. ఈ పోపులో కూడా వెల్లుల్లి రబ్బలు అస్సలు యాడ్ చేయకూడదు. పోపు దినుసులు అలాగే కరివేపాకు, దాంతో పాటుగా ఒక ఎండుమిరపకాయ ఉంటే సరిపోతుంది. ఇంతకీ వీడియో నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అండ్ స్టే ట్యూన్ గైస్.